వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాలపై వ్యవసాయ శాఖ ఈడీ ఆకస్మిక తనిఖీలు. ఎరువుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డాక్టర్ నాగార్జున. సూళ్లూరుపేటలోని మన్నారు పోలూరు గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ్. వాకడు మండల పరిధిలో పెన్షన్లు పంపిణీ. హాజరైన ఎంపీడీఓ అన్నపూర్ణారావుతో పాటు సచివాలయ సిబ్బంది. ఎరువుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఈడీ డాక్టర్ నాగార్జున తెలిపారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాలపై ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రబీ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని ఆయన తెలిపారు. చట్టపరిధిలో ఉండవలసిన అనుమతులు ఉన్నాయా లేదా అని ఆరాధిస్తారు. అన్ని ఫర్టిలైజర్స్ షాప్ యాజమాన్యం వారు రైతులకు ఎంఆర్పీ ధరలకే విక్రయం జరపాలని ఆదేశాలు జారీ చేశారు. నాణ్యమైన మందులనే రైతులకు అందజేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కల్తీ మందులను విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జాగ్రత్త డిస్ట్రిబ్యూట్ చేయండి. ఏ రోజు కరో స్టాక్స్ అప్డేట్ చేసేసి ఎక్కడ కూడా ఎంఆర్పీ దాటడానికి లేదు. బ్యాలెన్స్ అంతా టాలీ చేసుకుంటున్నారు డైలీ. నెట్టింగ్ వేరు చేసుకున్నారా? అందరికీ నమస్కారం. నేను ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వెంకటగిరి. నా పేరు నాగార్జున సాగర్. కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా డిఏఓ గారు ఇంటర్నల్ స్క్వాడ్స్ కింద, అంటే ఒక డివిజన్ ఏడీఏని ర్యాండమ్గా వేరే డివిజన్ చేసి అక్కడ ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫర్టిలైజర్ మూమెంట్ ఎక్కడ ఎవరికి ఇస్తున్నారు, ఎంత క్వాంటిటీస్ వస్తున్నాయి, ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎంఆర్పి రేట్లను ఇస్తున్నారా, వీళ్ళకి అన్నీ కూడా చట్ట పరిధిలో వాళ్ళకు ఉండాల్సిన అనుమతులన్నీ ఉన్నాయా, లైసెన్సులు ఉన్నాయా, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా వెరిఫై చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మీదతో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడన్నా ఎవరన్నా ఎంఆర్పి దాటి అమ్మినా కూడా వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవడం, మేము రికమెండ్ చేయడం, ఇక్కడ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అట్లాగే అందరు డీలర్లకు కూడా మేము హెచ్చరించడం ఏంటంటే అన్ని ఫర్టిలైజర్స్ కూడా ఎంఆర్పి లోపలే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అట్లాగే అధీకృత ఫర్టిలైజర్ కంపెనీల నుంచి వచ్చిన స్టాక్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. నాణ్యత విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. రైతుకు ఎక్కడైనా స్టాక్స్ బ్లాక్ చేసి కృత్రిమంగా వాళ్ళు డిమాండ్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి జరిగితే కూడా వాళ్ళపైన చట్టపరమైన ఎరువుల చట్టం FCO 1985 ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళ లైసెన్సులు క్యాన్సిలేషన్ కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని మన్నారు పోలూరు గ్రామంలో తెల్లవారుజాము నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. బెంగాల్ తుఫాను కారణంగా సూళ్లూరుపేటలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో జోరు వాన సైతం లెక్క చేయకుండా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్లను పంపిణీ చేయడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సూళ్లూరుపేటలోని మన్నారు పోలూరు గ్రామంలో 1వ తేదీ ఆదివారం అయినందున ముందు రోజే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడం అనేది సంతోషించదగిన విషయమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో అటు సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ముందుకు వెళుతూ ఉండడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఉంటాయని ఆమె తెలియజేశారు. టీడీపీ నాయకులతో కలిసి నేను ఇక్కడ మన్నార్ కొండూరుకి వచ్చి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసి ఏ అవ్వదాత ఇబ్బంది పడకుండా మందులకు కానీ ఆరోగ్యానికి కానీ దేనికి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి 4,000 పెన్షన్ ఆయనే ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా మారి 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఆయన ఈ మధ్య దీపం పథకం 2 కింద ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ పెన్షన్లు ఎవరైనా ఈ నెల మిస్ అయ్యి తీసుకోలేకపోతే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా మళ్ళీ పెన్షన్ రాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ పెన్షన్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి. కాబట్టి చాలామంది ఇబ్బందులు పడి ఎంత కష్టమైనా సరే ఆ ఊరి నుంచి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారని జనాలకు ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే 3 నెలల్లోపు కూడా తర్వాత నెలలో కూడా పెన్షన్లు తీసుకునే అంటే మిస్ అయితే తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. అలాగే ఎవరైనా లబ్ధిదారులు పెన్షన్ వచ్చే లబ్ధిదారులు ఎవరైనా పొరపాటున చనిపోతే వాళ్ళ భార్యకి వెంటనే తర్వాత నెల నుంచే పెన్షన్ను అందజేయమని చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఇలా జనాలందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడ పేదరికమే కనిపించకూడదు మన రాష్ట్రంలో అని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యం కానీ ఎలాగో పెద్దవాళ్ళకి ఆరోగ్యం చెడిపోకుండా వాళ్ళపై వాళ్ళు నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకి ఎదుటోళ్ళ మీద భారం పడకుండా 6,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా వికలాంగులైన వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు రాష్ట్రంలో అభివృద్ధి కానీ అలాగే సంక్షేమం కానీ రెండు సమపాలన తీసుకెళ్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెంగన్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలల విజయశ్రీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను స్వయంగా పంపిణీ చేయడమే కాకుండా భారీ వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న క్రమంలో నాయుడుపేటలోని స్వర్ణముఖి నది బ్రిడ్జిలతో పాటు స్వర్ణముఖి నదిని నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర పరిశీలించారు. నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్రకు గడిచిన 15 రోజుల కాలంలో విజయవాడ వద్ద రోడ్డు ప్రమాదం జరగడం, అందులోనూ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తుఫాను వల్ల ప్రజలు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు తీసుకోవడం గమనార్హం. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని జమీన్ కొత్తపాలెం, గంగనపాలెం, తూపులిపాలెం గ్రామాల్లో ఎంపీడీఓ అన్నపూర్ణారావుతో పాటు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేపట్టారు. లబ్ధిదారుల ఇంటికి వేకోజామునే వెళ్లిన అధికారులు పింఛన్లు పంచుతూ భారీ వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 19 పంచాయతీలలో 5,311 పింఛన్దారులకు 2,20,16,500 రూపాయలను సచివాలయంలో పనిచేస్తున్న 93 మంది పాటు వీఆర్ఓలు, వీఆర్ఏల సహకారంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ నిర్వహించామని తెలియజేశారు. అలాగే కలెక్టర్ ఆదేశాల మేరకు పెంగల్ తుఫాను దృష్టిలో పెట్టుకుని మండల పరిధిలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎటువంటి విపత్కర సమయంలోనూ సంప్రదించవచ్చని తెలిపారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని, స్వర్ణముఖి బ్యారేజ్లో వర్ష ప్రభావంతో నీటి మట్టం పెరగడం వలన 2 గేట్లు ఎత్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, ఆర్ఏ అఖిల్, ఇరిగేషన్ ఏఈ కృష్ణయ్య, టీడీపీ సీనియర్ నాయకులు తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, రావుతో అంకయ్య, ఉమాశంకర్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పేదవాళ్ళ ఇంటికి పోయి మీకు తల్లి తట్టి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు చెప్తాను మాట్లాడాలి.
సూపర్. నాలుగు వేలమ్మా. సరేమ్మా. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పని అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయట రాబాకండి, సరేనా? జాగ్రత్తగా ఉండండి. సముద్రంలో ఎవరు బాగుండు, నాటకైతే బాగొద్దు. ఇది కరెంటు కూడా గోడలు గడలు కూడా తాకొద్దు. ఈరోజు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఒకరోజు ముందుగానే 30వ తారీఖున పెన్షన్లన్నీ పంచడం జరుగుతుంది. మన మండలంలో మొత్తంగా 5,311 పెన్షన్లు ఉన్నాయి. ఇందుకు గాను 2,27,16,500 రూపాయలు మనకి పెన్షన్ మంజూరైంది. మొత్తం 19 సచివాలయాల్లో 93 మంది సిబ్బందితో పెన్షన్ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. ఎంతలా వానున్నా కానీ మా సిబ్బంది అంతా కూడా తహసీల్దార్ గారు, విఆర్ఓలు, విఆర్ఎల్ సహకారం కూడా మాకు అందించారు. దీని ద్వారా పెన్షన్ ఎలాంటి అవాంతరం లేకుండా కూడా అందరికీ పెన్షన్ అందడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బెంగాల్ సైక్లోన్ దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉండాలని కలెక్టర్ గారు ఆదేశించున్నారు. దాని ప్రకారంగా తహసీల్దార్ గారు, మేము అదేవిధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ వెంటనే కంట్రోల్ రూమ్ తీసుకొస్తే తహసీల్దార్ గారి సిబ్బంది, అదేవిధంగా మండల పరిషత్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు మాకు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో మేము ముందుండడానికైతే మా టీమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మన సోర్ణముఖి బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఏఈ గారు ఉన్నారు. ఇక్కడ ఈ ఫ్లో కూడా చూడడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని, ఎదురుగాలికి బయట తిరగొద్దని, అదేవిధంగా పశువులను కూడా సంరక్షించుకోవాలని, వాటిని జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా వయోవృద్ధులు, పెద్దవాళ్ళందరూ కూడా ఈ గాలులకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటకు రానికుండా ఇళ్లలో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలనుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గొడుగులు పాడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ బెంగాల్ తుఫాను తీరం దాటే సందర్భంగా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దే ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. పెంగన్ తుఫాను ప్రభావం రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా కనిపిస్తోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో తుఫాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారుల చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరాల్లో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది.
నంద్యాల పట్టణంలోని ప్రత్యేక ఉప కారాగారాన్ని కర్నూలు జిల్లా న్యాయమూర్తి వెంకటశేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పరిసరాలను పరిశీలించారు. జైల్లోనే వంటగదిలోని ఆహారాన్ని ఆయన పరిశీలించారు. స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, ఖైదీల గదులను పరిశీలించారు. ఖైదీలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పరిశుభ్రత పాటించాలని, అందుకోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముద్దాయిలకు ప్రతిరోజు జ్వరం పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. స్తోమత లేని వారికి విచారణ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న నూతన మార్పులను, విచారణ విధానాలను తెలియజేశారు. మళ్ళా జైల్లో సెక్యూరిటీ రీజన్స్ కోసం మనం ఎప్పుడు తీయకూడదు. ఎందుకంటే వాళ్ళ చాలా తక్కువ ఉంది, అది బయటకు వెళ్ళిపోయింది అనుకో. అంటే మనం ప్రతి రోజుకు ఒకసారి ఎండ్లో ఇస్తాం, ప్రతి వరకు తొందరగా అదే బాగా ఇస్తున్నాడు. ఆయిల్ ఇక్కడిదే కదా, అనంతపురం ఈరోజు అన్ని జిల్లాలకు తిరుగుతూ ఈరోజు నంద్యాల ఉపకార ఇక్కడ ఉండే ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే, ఎవరైతే చాలా కాలంగా బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారో వారిని కనుక్కోవడము, బెయిల్ వచ్చినా షూరిటీస్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏం చేయాలా అనేది దాని విషయంలోను, మరియు ముఖ్యంగా ఏంటంటే అడ్వకేట్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అడ్వకేట్ స్తోమత లేకుండా అడ్వకేట్ను ఎంగేజ్ చేసుకొని వాళ్ళు బెయిల్ మీద కానీ నెక్స్ట్ కేసు ప్రొసీడింగ్స్ చేసుకునేదానికి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని గుర్తించి వారికి ఉచిత న్యాయ సహాయము అందించాలనే ఉద్దేశంతోనే జైలు విజిట్స్ అన్ని చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఖైదీల యొక్క బాగోగులు, సమాచారము మరియు ములాఖత్ గురించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి, జైల్లో ఉండే కండిషన్స్ గురించి ఇక్కడ జైలు విజిట్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే నంద్యాలకు రావడం జరిగింది. ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగినది. వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి హల్చల్ చేసింది కొండచిలువ. స్వస్తిక్ నగర్ వద్ద ప్రధాన రహదారిపై నివాస గృహాల వద్ద రోడ్డు దాటుతున్న కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. కొండచిలువ రాళ్ల మధ్య దాక్కున్న తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకున్నారు. కొండచిలువను నల్లమల అడవిలో వదిలేస్తామన్నారు అటవీ అధికారులు. అట్టే పట్టుకోవాలి దాన్ని మళ్ళీ అంతే. మాట ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటపై నిలబడి హామీని నిలబెట్టుకోవాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు రోజు కాబట్టి ఒకరోజు ముందుగానే నంద్యాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఫారూక్ పాల్గొని పెన్షన్దారులకు తన స్వహస్తాలతో పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది నిరుపేదలకు మంచి జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, మతిస్థిమితం లేని వారు, వాళ్ళకి అంతకుముందు వస్తున్న పెన్షన్లు అమౌంట్ పెంచేస్తూ ఉన్నామని తెలిపారు.
పెన్షన్ కంపెనీ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలే కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేడు అనంతపురం జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పెన్షన్దారులకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం అనేది దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగదని, అది మన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సాధ్యమైందని అన్నారు. నంద్యాల పెన్షన్దారుల తరఫు నుండి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చెప్పమ్మా, చెప్పు. సార్ ఉంటేనే బాగుంటుంది, చెప్పు. సార్ ఇక్కడ సార్ ఓకే ఓకే సాయి సుబ్రాడనా కొంచెం జరగట్లా జూమ్ ఓకే సార్ సాయి సుబ్రాడనా పవన్ సార్ ఒకసారి సైడ్ సార్ ఫరూక్ సార్ సార్ పట్టుకో సార్ అమ్మ డబ్బులు ఆడుకోలేదు తల్లి ఇమ్రాన్ ముందుకు పోవు కెమెరాలు కట్ట ఎన్నికి రానా సార్ సార్ పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ అరే సుబ్రేనా శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపండి. ప్రకృతి కనికరించిన శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేస్తున్న పాలకుల వైనంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువకు నీళ్లు వదులుతున్న అంశంపై శనివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా త్రాగు సాగునీటి రక్షణకు రూపొందించిన శ్రీశైలం రిజర్వాయర్ విధి విధానాలను బొజ్జా వివరిస్తూ వందలాది టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకు వెళ్లినప్పటికీ రాయలసీమలోని ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి విమర్శించారు. ఈ వర్ష సంవత్సరంలో జూన్ 1 నుండి నేటి వరకు కృష్ణా, తుంగభద్ర నదుల పరవళ్లతో 1532 టీఎంసీల నదీ జలాలు శ్రీశైలం రిజర్వాయర్కు చేరాయి. దాదాపు 100 రోజుల పాటు నిరంతర ప్రవాహం కొనసాగినప్పటికీ కృష్ణా, పెన్నా జలాల సంరక్షణలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. టీఎంసీలకు నీరు తరిగిపోయింది. మన ఈ సంవత్సరం వర్షాకాలం తీసుకుంటే జూన్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు 1532 టీఎంసీల నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్లో వచ్చి ప్రకృతి కనికరించిన సందర్భంలో కూడా ఇంత లెవెల్కి తగ్గిపోయాయంటే ప్రభుత్వాలు ఏదో చేయవలసిన కార్యక్రమం చేయడం లేదు, రాయలసీమ పట్ల నిర్లిప్తంగా ఉన్నదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికంటే ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క అవసరాలు ఏంటి, దాని విధి విధానాలు ఏంటి తెలుసుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు ఒక మహత్తరమైన లక్ష్యంతో సాగునీటిని దుర్వినియోగం చేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం చేశారు. అంటే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుండి కేవలం నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన 264 టీఎంసీల నీటిని వినియోగించుకొని మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే దానికి లోబడి మాత్రం విద్యుత్ ఉత్పత్తి చేయాలి, మిగిలిన నీటి అన్నింటినీ కూడా
బచావ్ ట్రిబ్యునల్ కూడా చాలా స్పష్టంగా నంద్యాల స్థానిక విశ్వనగర్లో వెలిసిన గాయత్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు కార్తీక రుద్రాభిషేకం ఘనంగా భక్తులు నిర్వహించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు కార్తీక మాసం అమావాస్య కావడంతో భక్తులందరూ రుద్రాభిషేకం, బిల్వార్చన మహాశివలింగం ఏర్పాటు చేసి దీపోత్సవం అంగరంగ వైభవంగా ఓం నమశివాయ అంటూ దేవాలయంలో మారుమ్రోగింది. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. తీసి క్యాబ్ పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇచ్చేయి, వేరే వాళ్ళకి ఇచ్చేయి. జస్ట్ వెలిగినాయి ఇంకా మేడం శివాయ. అమ్మ కార్తీక మాసంలో 30 రోజులు గాయత్రి విశ్వకర్మ దేవాలయం విశ్వనగర్ నందు 30 రోజులు కూడా రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగినది. సాధారణంగా కార్తీక మాసంలో బిజీగా ఉంటది కాబట్టి అన్ని దేవాలయాల్లో మామూలు అభిషేకాలు నిర్వహిస్తారు. కానీ మేము ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి రుద్రాభిషేకం నిర్వహిస్తా ఉన్నాము. రుద్రాభిషేకం అనంతరం కార్తీక అమావాస్య రోజు మృత్తికతో తయారు చేసినటువంటి మహాశివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి తదనంతరము లక్ష బిల్వార్చన, మహానైవేద్యము, దీపార్చన చేసి భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి ఆదాయము లేదు, కేవలము భక్తుల సహకారంతో మాత్రమే నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం అంతా కూడా. తర్వాత ఇప్పుడు 3 గంటల నుంచి గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ దుకాణాలపై వ్యవసాయ శాఖ ఏడీ ఆకస్మిక తనిఖీలు. ఎరువుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డాక్టర్ నాగార్జున. సూళ్లూరుపేటలోని మన్నారు, పోలూరు గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ్. వాకడు మండల పరిధిలో పెన్షన్లు పంపిణీ. హాజరైన ఎంపీడీఓ అన్నపూర్ణారావుతో పాటు సచివాలయ సిబ్బంది. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.